కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ జయకాంతన్ గారు రాసిన పోయిన పెద్ద పండగప్పుడు. పోయిన పెద్ద పండగప్పుడు అన్న మాటలు ఎంబడే దగ్గుతర కమ్ముకొని ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. దగ్గు తగ్గినాక ఆ ముసల్దానికి తెపరాయించుకోవడం కష్టమైపోయింది. అప్పుడు చూసిన చూపుల్లో గుడిసెలో నుండి ఆకాశం ఒగుపిచ్చింది. గుడిసె గొప్పతనం అట్టంటిది మరి. ముసల్ది మునెమ్మ తలకాడ ఎండిపోయిన కూరగాయలతో ఉన్న గంప కింద పడుండది. 2 దినాలకు ముందు ఎలిగి ఆరిపోయి బూడిద నిండిన పొయ్యి మీద సట్టి నిండుగా సద్దన్న ఉన్నా ఆమెకు ఆకలేయటం లేదు. 2 దినాలుగా నేలను పడుండది. పక్కింటేమొచ్చి అడిగితే పానానికి ఏమీ లేదు అని అంటా ఉండది. ఒంట్లో బాగాలేదా అవ్వా? ఏమి లేదు, ఒళ్ళు తోల్తాంది, వయసు అయిపోయింది కదా తల్లే, 2 దినాలు పడుకొని లేస్తే సరిపోతుందిలే అని తన తల తిరుగుడికి బదులిచ్చింది ముసల్ది. తెల్లారితే పెద్ద పండగ. పోయిన పెద్ద పండగప్పుడు ముసల్దాని కండ్లు మెరిసినాయి. మనసులో దాచుకున్న జ్ఞాపకాల సంబరం ఆమె ముఖం మీద దోబూసులాడినాయి. ఆమె సూపులు, మెరుస్తున్న సూపులు గుడిసెలో నుండి అగిపించే ఆకాశాన్ని దీర్ఘంగా చూస్తున్నాయి. పోయిన పెద్ద పండగప్పుడు, పోయిన సంవత్సరం పెద్ద పండగప్పుడు రాణిలాగా ఉండే మునెమ్మ ఈ సంవత్సరం అనాథ అయిపోయిందా? ఏ? అవును, పోయిన సంవత్సరం ఆమె రాణిలాగానే ఉనింది. నీకేం మునెమ్మ, నువ్వు అదృష్టవంతురాలివి. గీసిన గీటు దాటని కొడుకులు రామలక్ష్మణులే ఉన్నారు. వందలొందలు సంపాదించి ఏం ప్రయోజనం బిడ్డలు సరిగ్గా లేకపోతే అని తనతో ఆమెను పోల్చి చూసుకొని నిట్టూర్చినాడు పంతులు. ఆమె అంగడికి కూరగాయలు కొనేటందుకు వచ్చే ఆ పంతులు ఏదో ఆఫీసులో పెద్ద ఉద్యోగస్తుడు. కూరగాయల అంగిడా? అవును. అప్పుడు పోయిన పెద్ద పండుగప్పుడు మునెమ్మ ఈదులు తిరిగి కరేపాకమ్మే ఆడది కాదు. అంగడీదిలో బాగా వ్యాపారం జరిగే పెద్ద అంగడి ఆమెదే. చుట్టూ రకరకాల కాయలు గెడ్డలు గొట్టలుగా పోసుకొని మధ్యలో కూర్చొని ఉండేది మునెమ్మ. నోటి నిండుగా తాంబూలము పొవాకు కుక్కుకొని, ఓయ్ కన్నప్ప, అయ్యోరికి కందగడ్డ కోసి, ఓ రెసిన్నోడా, నువ్వెళ్ళి 10 రూపాయలకి సిల్లర్ తీసుకురాపో. ఎల్లప్ప ఎల్లు, ఎందుకట్ట నిలబడుండవు? ఆ బెండకాయలు పైకి ఎగదోయ్, ఎండగాస్తా ఉంది చూడు, ఆ వంకాయల మీద నీళ్ళు చల్లు. ఎవరికి ఈ అరయిసి సామగడ్డలో పట్టు, మీకేం కావాలి సామి అని ఆపకుండా అడగతా బొంగరంలా తిరుగుతూ ఉండేది మునెమ్మ. తరాస్ పల్లెము తూనికిరాళ్ళు కలిపి వినిపించే ఆ శబ్దంతో పాటు సిల్లర్ డబ్బుతో పాటు కలిసి నవ్వేది. పక్కనున్న అంగిడి ఆమె శాంతమ్మకు ఈమెతో స్నేహితం ఉన్నప్పటికీ వ్యాపారం రీత్యా ఎక్కడో అసూయ మెదిలేది. మునెమ్మ నలుగురు కొడుకులు ఆమె శాసించిన పనిని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేటోళ్ళు. తల్లిని ఎదిరించో ఆ మాటల్ని కాదనో వాళ్ళు ఏనాడు మాట్లాడింది లేదు. ఆమెని, ఆమె కొడుకుల్ని ఆ అంగడి ఈదంతా పొగడతా ఉండేవాళ్ళు. ఆ కొడుకుల కోసం ఆమె కూడా ఎంతగా కష్టపడిందని ఆ విషయము ఆ వీధిలో వాళ్ళకు బాగా తెలుసు. ఆమె మొగుడు చచ్చిపోయినాటికి పెద్దోడు కన్నప్పకు 10 ఏండ్ల వయసు. అప్పటిదాకా ఇల్లొదిలి బయటికి రాని మునెమ్మ తన బిడ్డల్ని కాపాడుకునేందుకు తల మీద కూరగాయల గంప పెట్టుకొని ఈది అరుసుకుంటా తిరిగింది. ఇండల్లో పాసి పని చేసింది. బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకునింది. బిడ్డలు ఎదిగొచ్చినాక అంగడీదిలో ఒక చిన్న అంగడిని సిద్ధం చేసుకుంది. ఆ అంగడి పెద్దదైంది, డబ్బు సేరింది. ముసల్ది రాణ్లాగానే బతికింది. తన 4 బిడ్డల్ని, వ్యాపారాన్ని గుర్తు చేసుకుని ముసల్ది పొంగిపోయేది. అప్పుడంతా తెల్లారితే 4 గంటలకంతా ఒడినిండుగా డబ్బు మూటగట్టుకొని కొత్వాల సావిడి మార్కెట్కు ఎలబారేది మునెమ్మ. 4 కొడుకులు ఒక చెక్కబండిని బాడికి తీసుకొచ్చేటోళ్ళు. ముసల్దాన్ని బండి మీద కూర్చోబెట్టుకొని తెల్లారే లోపలే కొత్తవాళ్ళ సావిడికి చేరిపోయేటోళ్ళు. సూర్యుడు తొంగి చూసే సమయానికి కొడుకులు బండి ముందు భాగాన్ని 2 లాగుతూ ఉంటే వెనక 2 తోస్తూ ఉంటే బండి మీద నిండుగా పేర్చిన కూరగాయల మూటల మీద కూర్చొని తాంబూలం నవ్వులుతా ఊరేగింపొచ్చే మునెమ్మ వెనకనే పక్కన అంగిడావిడి ఇంకా చిన్న అంగిడి యజమానులు చేతులుక్కుంటా నడిచొచ్చుచుళ్ళు. అంగడిదికి చేరుకోగానే ఒక్కొక్క అంగడి ముందు బండాగేది. ఇదిగో మాణిక్యం, మూట అందుకో, 2 అనాలి. శెట్టిగారు రండి మూట తీసుకోండి
అంటూ గొంతెత్తేది. ఒక్కొక్క మూటకు 2 అణాలు కూలి తీసుకునేది. ఆమె అంగిడి దగ్గరికి వచ్చేసరికి కూరగాయలు కొనుక్కునేటందుకు ఒక గుంపు జనాలు ఉండేటోళ్ళు. జరగండి జరగండి, ఒరేయ్ ఆ మూట ఇటు తీసుకురా, టెంకాయని లోపల గుమ్మరిచ్చు, తరాజు ఎక్కడా, 20 ఫలాల రాయి ఎక్కడ కనిపించట్లేదే, తూనికిరాళ్ళ తీసుకురా పో అంటూ అధికారంతో ఆజ్ఞాపిస్తా గల్లాపెట్ట ముందు కూర్చొని వ్యాపారం మొదలుపెట్టేది ఆ రాణి. పోయిన పెద్ద పండుగప్పుడే తెల్లారుతూ ఉండగా బండి నిండా కూరగాయలు బరువునెక్కించుకొని కొత్తవాళ్ళ సావిడి నుండి ఎలబారే సమయంలో ఆమొచ్చింది. కొప్పు నిండా పూలు, పెదాలపై తాంబూల మెరుపు, నడుముకు కూరగాయల గంప, కాళ్ళకి ఎండు గొలుసులతో డాన్స్లాడేదానిలా వయ్యారంగా నడుస్తా వచ్చి ఆమెను చూసి బండిని కాల్తో తన్ని పట్టుకొని నిలబడున్న కన్నెప్పకేసి ముసిముసి నవ్వులు నవ్వింది. ఆడు నవ్వినాడు. బండి మీద పేర్చున్న మూటల మధ్యన గంభీరమ్మ కూర్చొని ఉన్న మునెమ్మ మొహం సిట్లిచ్చింది. అమ్మా, ఇదెవరో తెలుసా? పెద్దపురం మామొస్తాడే నన్నెత్తుక్కుంటా, ఆయన కూతురే అంజలి. అవును, వీడికేం పని పాట లేదు, ఊళ్ళో వాళ్ళతో అంత సంబంధం కలుపుకొని అంటూ సనిగింది అతడి తల్లి. మామ బాగుండా? నువ్వే ఇంటి పక్కకి రావట్లేదే, దినాము నీ గురించి నాయన చెప్తా ఉంటే. ఈ సుప్పనాథ ముఖందేంది వాడితో సిగ్గుసరం లేకుండా నిలబడి కులుకుతాంది అని ఆలోచిస్తా తాంబూలం ఉమ్మిని కాస్త వేగంగా నేల మీద తుప్పుకుని ఉమ్మింది మునెమ్మ. సూన్ చెత్తా, ఎవరి మీదన్నా పడబోద్ది అని మామూలుగానే అనింది అంజలి. మునెమ్మకు అది చెప్పింది మామూలుగా అనిపించలేదు. అదట్ట చెప్పు ఉండకూడదంట, దానికి మరేదే తెలీదంట, కొవ్వు బాగా పట్టిందంట. సొప్పనాతి మొగం మదమెక్కినాడిది. దాని మొగం చూడటానికి ఇష్టం లేక మాటలు తెంచేసి మునెమ్మ గట్టిగా అరిసింది. ఎరా కన్నెప్ప, సమయం కాట్లే, ఉండమ్మా, వాళ్ళని కూడా టీ నీళ్ళు తాగని. మిగిలిన తమ్ముళ్ళు టీ అంగడి దగ్గర టీ తాగుతూ ఉండారు. గబగబా టీ తాగేసి ముగ్గురు పరిగెత్తుకొచ్చినారు. అంజలి, నువ్వు కూడా ఒక టీ తాగు అని అడిగినాడు కన్నెప్ప. నాకొద్దు అని మొగం పక్కకు తిప్పింది అంజలి. పర్లేదులే తాగు, ఇదిగో అయ్యా ఈమెకు కూడా ఒక టీ అని జోబులో నుండి సెల్లర్ తీసిచ్చినాడు కన్నెప్ప. మునెమ్మ అది సహించలేకపోయింది. ఈ మూసంగి కాడ ఈడేంది ఇట్టా సొంగ కారుస్తున్నాడు? అంజలి, నువ్వే అటాగా పోతున్నావు, బండ్లో ఎక్కరాదు, అందరూ ఒంటిగా వెళ్ళొచ్చు. అంతే, మునెమ్మకు కోపం నశాలానికి ఎక్కింది. తనతో సమానంగా తన బిడ్డల్లాగే బండిలోకెక్కి యాడ్నుంచి వచ్చిన ఈ మోసంగి కూసోడమా? మునెమ్మకొచ్చిన ఆవేశంలో ఏం చేస్తుంది, తన కొడుకే కదా దాన్ని కూసోమంటున్నాడు. మునెమ్మ గమ్మునుండిపోయింది. మొగం మాత్రం కోపంతో ఎర్రబడింది. మాట్లాడకుండా ఉండిపోయింది. వస్తిన్ తుంపదెగా ఎక్కి కూసినిందే. బండి ఎలబారింది. 4 కొడుకులు, 2 ముందు లాగుతూ ఉంటే వెనకిద్దరు తోస్తూ ఉంటే మిగతా అంగిటోళ్ళు వెనకొస్తూ ఉంటే, అత్త పోవాకుందా అని నవ్వుతూ అడిగింది అంజలి. పోవాకు లేదు, మట్టిగడ్డ లేదు అనింది కోపంతో. కానీ ఒళ్ళో పోవాకున్న మాట మాత్రం నిజం. అత్తకెందుకో నా మీద కోపం వచ్చినట్టుండది అని చెప్పి నిష్కపటంగా నవ్వింది అంజలి. అత్తంటత్త కొట్రా మెట్టుతో అని ఆవేశపడింది. మునెమ్మకొచ్చిన కోపంలో ఆ వంతెన మీద బండిపోతూ ఉంటే ఈ సుప్పనాతి మొగందాన్ని కిందికి తోసేద్దామా అని కూడా అనిపించింది. తన కొడుకేగా దీన్ని కూసోమని చెప్పినాడు అని ఆలోచిస్తూ ఉంటే మునెమ్మకు ఆవేశము, దుఃఖము గొంతులో అడ్డం పడ్డట్టయింది. తన కొడుకుల మీద తనకున్న హక్కులో ఎవరితో ఒకటి భాగానికి వచ్చేసిందే, ఒక్కో కొడుక్కి ఇట్టాగే అవుతుందేమో అన్న ఆలోచన వచ్చేసరికి మునెమ్మ ఆదుర్తపడింది. ఊళ్ళో వాళ్ళంతా తనను చాలా గొప్పగా మాట్లాడుతూ ఉండారు. దాంట్లో మట్టి పడుతుందా? మిగతా ఊళ్ళలాగా తాను తన కొడుకులిచ్చే ఇలవను మర్యాదను పోగొట్టుకొని చూసినోళ్ళు బాధపడేటట్టుగా. అయ్యో, ఆమె గుండె గుబగుబలాడుతుంది. అంగడి వీధిలోకి బండొచ్చి రాగానే అంజలి, నేను పోయొస్తానత్తా అని చెప్పి వెళ్ళిపోయింది. మునెమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆ దినమంతా ఎవరితో మాట్లాడలేదు. పోయిన పెద్ద పండుగప్పుడు అప్పుడే అంజలి కలిసింది. ఆ తర్వాత ఒక్క విషయంలో ఏందేందో జరిగిపోయింది.
అంజలిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కన్నప్ప. మునెమ్మ బదిలీలేదు, తలను మాత్రం ఆడిచ్చింది. కొడుక్కి పెండ్లి చేసి సంతోషించింది. ఆ తర్వాత సంతోషం అంటే ఏందో మరిసిపోయింది. తనకు సొంతమైన ఒక కొడుకును ఎవరితో ఒకటి లాగేసుకుందన్న ఆక్రోశం ఆమె మనసును తొలస్తా ఉండాలి. ఆమె అనుకున్నట్టే జరిగినాయి అన్నీను. అంజలి వాళ్ళ అయ్యా కన్నెప్పకు మిల్లులో పనిప్పిస్తానని చెప్పి అల్లుణ్ణి అంజలిని తీసుకొని వెళ్ళిపోయినాడు. మిగిలిన కొడుకులకు సకాలంలోనే పెళ్లి చేసుకుని తమ అన్నల్లాగే ఇంకేదైనా పనికి పోవాలన్న ఆశ క్రమంగా బలపడసాగింది. కూరగాయల బండిలాగే పని మీద ఆసక్తి సన్నగిల్లింది. ముసల్ది ఈ విషయం గ్రహించింది, కానీ ఏమీ మాట్లాడలేదు. ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు కూరగాయల అంగడి లేదు. ముగ్గురు కొడుకులకు ఒకే దినం పెండిళ్ళు చేసింది. ముసల్ది ఆ తర్వాతనే మాట్లాడడానికి మళ్ళింది. కనిపించిన వాళ్ళతో అంతా మాట్లాడింది. కొడుకుల గురించి, కోడళ్ళ గురించి మాట్లాడింది. అయింది కానిది అన్నీ మాట్లాడింది. ఊరోళ్ళ దిష్టి తగిలే తన కుటుంబం ఇట్లా అయిపోయిందని ఊరిని శపించింది. ముసల్దాన్ని యాష్ట భరించలేక కొడుకులు నలుగురు తలో దిక్కు పారిపోయినారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో పనులు చేసుకుంటా ఎట్టాగో బతుకుతా ఉండారు. ఇదంతా తమను గొప్పగా మాట్లాడేలా తన కొడుకుల్లాగే బండిలో ఊరేగింపుకొచ్చిన కూరగాయల అంగడి యజమానురాలు మునెమ్మ వయసు మళ్ళిపోయిన కాలంలో ఊరంతా తిరగతా నూకల గంజి కాసుకొని తాగే కరేపాకు అమ్మేదానిలా మారిపోయింది. అయినప్పటికీ ఎట్టాంటి పరిస్థితుల్లోనూ తన మనసును బలహీనపరుచుకోలేదు. పోయిన పెద్ద పండుగప్పుడు అని ఏందో చెప్పేదానికి నోరు తెరిసింది మునెమ్మ. ఆమె చుట్టూ నలుగురు కొడుకులు కూసోనుండారు. పెద్దోడు అన్నాడు, అవునమ్మా, పోయిన సంవత్సరం పెద్ద పండక్కి లాగానే అందరూ సంతోషంగా ఉందాం. నువ్వు మా ఇంటికి వచ్చేయమ్మా. ఈ వయసు అయిపోయిన కాలంలో నువ్వెందుకు ఒంటిగా ఉండి కష్టపడాలా? నేను కష్టపడతా ఉండానని ఎవర్రా చెప్పింది అని వృద్ధమైన కంఠంతో అనింది మునెమ్మ. లేదమ్మా, ఒంటిగా ఉండడం కష్టంగా ఉంటుంది కదా మరి అన్నాడు కొడుకు. నాకేం కష్టం లేదు, నాకెవ్వరూ వద్దు. నువ్వు అట్టాగే అంటావు, కానీ మాకు నువ్వు కావాలా అన్నాడు పెద్దోడు. మీ అందరికీ పెండ్లాలే కావాలరా, కన్నతల్లి కూడా కావాలనా అంది నిష్ఠూరంగా ముసల్ది. లేదమ్మా, అంజలి కూడా అట్టానే ఉండాది. అత్తమ్మని పిలుసుకురా అంటుంది అది. అమ్మా, అది కడుపుతో ఉండదమ్మా. అంజలి కడుపుతో ఉండాదా? ముసల్దాని కండ్లు మెరిసినాయి. ఇన్ని దినాలు దూరమైన అభిమానం ఒక శిశువు రూపంలో, బిడ్డ జ్ఞాపకంలో మనసంతా నిండిపోయింది. ముసల్ది నవ్వింది. మెల్లంగా లేచి కూసినింది. ఒక్కో కొడుకును దీక్షగా చూసింది. కండ్లు సెమ్మగిల్లినాయి. నా కొడుకు బంగారు కొడుకులు. ఒక్క సంవత్సరంగా మీ మొగాలను కూడా చూడని పాపాత్మురాల్లాగా ఉండిపోయినానే అని ఏడిసింది. పెద్దోడు కండ్లు తుడుచుకున్నాడు. వాణ్ణి దగ్గరగా పిలిచి కావిలించుకునింది. ఒక్కో కొడుకును దగ్గరకు పిలిచి బొగ్గల్ని తడివి తడివి ముద్దులాడుకునింది. మీరంతా ఎప్పుడురా మనవల్ని కన్నీయబోతారు? ఇంక మీదట నాకేం కావాలరా? ఒక్కో కొడుకు దగ్గర ఒక్కో నెల ఉన్నా నా కాలం చెల్లిపోతుంది. ఏదో ఒక రోషంతో కరేపాకు గంపనెత్తుకొని తిరుగుతా ఉండా. నేను మీతో రావాలంటే మీరు ఒక పని చెయ్యాలా అని మొదలుపెట్టింది. చెప్పమ్మా. ఏం లేదు, మునుపట్ల ఒకే ఒక్కసారి కూరగాయల అంగడి ఏర్పాటు చేసి వ్యాపారం చెయ్యాలా. ఒక్క దినం చాలు. రేపు పెద్ద పండగ. పెద్ద పండగకి అలవాటుగా అంగడి తెరవాలా. మనిషికి 5 రూపాయలు పెట్టుబడి పెట్టినా చాలు. అవును, ఒక్క దినమైనా మునుపట్ల తెల్లారితో నిద్రలేసి కొత్తవాళ్ళ సావిడికి పోయి కూరగాయలు కొనుక్కొచ్చి అంగడి వ్యాపారం తెరిస్తే నేను చచ్చిపోయినా నా కట్ట కాలుతుంది. పెద్దోడు ఆలోచించినాడు. మిగతా ముగ్గురు సరే అన్నారు. సరే అమ్మా, అట్నే తెల్లారితో బండ్లో వస్తాం. ముసల్దానికి మనసంతా ఆనందంతో నిండిపోయింది. పోయిన సంవత్సరం పెద్ద పండక్కి అంగడి ఉనింది. ఈ సంవత్సరమూ ఉంటుంది. అంగడిది ఆశ్చర్యంలో మునిగిపోయేలా, అసూయాపర్రాలైన పక్కనంగడి శాంతమ్మ మండేలా, అదిగో చెక్కబండిలో ఎక్కించిన కూరగాయల బరువుతో మునెమ్మ. అవును, మునెమ్మ మాత్రమే అధిరోహించి తాంబూలం నవ్వులుతా ఊరేగింపొస్తా ఉండాది. ఆమె ముద్దుల కొడుకులు నలుగురు. ముందు వైపు 2 లాగుతూ ఉంటే, వెనక వైపు 2 తోస్తూ ఉంటే ఆ మాతృత్వపు ఆనందం వర్ణనాతీతం. గుడిసెలో నుండి అగిపించిన ఆకాశాన్ని చూస్తా నేల మీద పడున్న ముసల్దానికి ఆ ఆనందంలో గుండెలు గొబగొబలాడినాయి. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. చూపులు నిలకన్ను గోల్పోయి తడబడినాయి. ముసల్దాని కండ్లు
తీక్షణంగా చూసి ప్రశాంతంగా నిలిచిపోయినాయి. ఇప్పుడు గుడిసెలో నుండి ఆకాశం అగుపించట్లేదు. పోయిన పెద్ద పండగప్పుడు అన్న సనుగుడు ఆగిపోయింది. అప్పుడు తోపుడు బండిలో బ్రహ్మాండంగా ఊరేగింపుకొచ్చిన మునెమ్మ ఈ ఏడు పెద్ద పండగప్పుడు తన నలుగురు కొడుకుల భుజాలపైన ఊరేగింపుగా వచ్చింది. చివరి ఊరేగింపుకు ఎవ్వరూ పోటీ రాలేదు. గుడిసెలో నుండి అగిపించిన ఆకాశం పట్టపగల్లో కూడా కనిపించట్లేదు. ముసల్దాని మొగంలో ఎంత గర్వం, సంతోషం, సంతృప్తి! తాను అనుకున్నట్టుగా దానికి మించి తన కొడుకులు తనను భుజాలపై మోసుకుంటా ఊరేగింపు తీసుకెళ్లడంలో సంతృప్తది. తన అంగిట్లో కూర్చొని వ్యాపారం చేస్తున్న శాంతమ్మ మునెమ్మ శవం ఊరేగింపును చూసి కడుపు కొట్టుకుంటా వణుకుతున్న కంఠంతో దీర్ఘాలు తీస్తా ఏడవసాగింది. తమిళ కథా రచయిత జయకాంతన్ గారు రాసిన పోన వర్షం పొంగలప్పో కథ తెలుగు అనువాదం విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో 2012లో ప్రచురితమైంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.